టీవీతో ఎక్స్క్లూజివ్ గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. ఎప్పటికప్పుడు జూబ్లీ హిల్స్ గురించి తాజాగా అప్డేట్ ఇస్తూ ఎవరు గెలుస్తారు ఏంటి అని ఆయన చెప్పినట్టుగానే క్లియర్ కట్ గా అదే పర్సెంటేజ్ తో అదే వ్యక్తి అదే పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా మన హిట్ టీవీతో ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆడరి నాగరాజు గారు ఉన్నారు. పొలిటికల్ అనాలిసిస్ అంటే ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఒక్కసారి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, అసలు ఎగ్జాక్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ రోజు మా హిట్ టీవీతో షేర్ చేసుకున్నట్లుగానే క్లియర్ కట్ గా మీ అనాలిసిస్ ప్రకారం జరిగింది. అసలు ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే నేను గత 2 నెలల నుంచి గ్రౌండ్ లో ఉన్నాను. సో నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాకముందు కూడా ఎవరికి టికెట్ ఇస్తారో అనే ఒక సస్పెన్స్ ఉన్నప్పుడు కూడా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తారు. టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గారికి గెలుస్తారు, ఇంకో వ్యక్తికి ఇస్తే గెలవడానికి కూడా చెప్పాను. అదేవిధంగా కేకే సర్వే కూడా బడ్జెట్ రిలీజ్ చేశాను. కేకే సర్వే రిలీజ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, ఇది చాలా మంది నన్ను మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే చాలా మంది అడిగితే కూడా హైదరాబాద్ లో నేను స్టేట్మెంట్ ఇచ్చాను. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం. సో ఎక్కడైతే టఫ్ వాతావరణం ఉంటుందో అక్కడ టఫ్ అని చెప్పాను, ఎక్కడైతే మైనస్ ఉంటుందో అక్కడ మైనస్ అని చెప్పాను. సో నవీన్ యాదవ్ గారు కూడా అన్ని ప్లస్లు అన్ని మైనస్లు తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని ప్లస్లు అన్ని మైనస్లు తీసుకున్నాను. వాళ్ళ పార్టీ కూడా గ్రాఫ్, ఈ పార్టీ కూడా గ్రాఫ్, గ్రౌండ్ లెవెల్లో ఉన్న అంశాలు, అదేవిధంగా ఓటర్స్ ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారు, ఓటు ఏ రకంగా వేస్తారు, ఎందుకు వేస్తారు, మైనారిటీ ఓట్లు ఎందుకు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి, అనేక ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ. అంటే అనలిస్టులు చాలా మంది ఛానల్లో కూర్చొని విశ్లేషణ చేస్తారు. సో నేను 2 నెలలు గ్రౌండ్లో ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్లోనే నేను 15 రోజులు పబ్లిక్ బట్ తీసుకున్నాను, ఒక అనలిస్ట్ కూడా. సో ఒక అనలిస్ట్ పబ్లిక్ బట్ తీసుకోలేదు, మీకు తెలుసు. సో నేను ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేశాను. గతంలో నేను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ అన్ని రాష్ట్రాలు కూడా నేను పనిచేశాను. సో ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాను. 2 నెలలు పెట్టాను ఒక నియోజకవర్గానికి. 2 నెలలు ఒక అనలిస్ట్ పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. సో నేను పెట్టిన ఎఫెక్ట్, అదేవిధంగా ఫిగర్ కూడా చెప్పాను. నవీన్ యాదవ్ గారికి 10 నుంచి 15% ఓట్ షేరింగ్ పెరిగితే 15,000 నుంచి 25,000 ఫిగర్ వస్తుందని చెప్పాను. ఒకవేళ కనుక ఇది మెజార్టీ మనకి ఓట్ షేరింగ్ పర్లేదు కాబట్టి, పోలింగ్ పర్లేదు కాబట్టి మొన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు, మీ ఛానల్లోనే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. అంటే 46 నుంచి 46 to 51 అని చెప్పారు. అంటే 46 నుంచి 51% లోపు 3 నుంచి 6% ఓట్ షేరింగ్తో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పారు. మీ మన విశ్లేషణ చేసే వ్యక్తి కూడా సురేష్ గారు కూడా అన్న కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అని చెప్పారు. సో అంత మొదటి నుంచి కూడా స్టాండర్డ్గా ఉన్నాను. ఎందుకంటే నాకు ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి, అటువైపు పార్టీలు వ్యూహాలు ఫలించవా, డే 1 నుంచి కూడా నేను చెప్పా. సింపతి అనేది మాగంటి సునీత గారికి లేదని చెప్పారు. ఇదే ఫ్యాక్ట్ విషయం కేసీఆర్ గారు కూడా తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చారు. సో అన్ని ఫ్యాక్టర్స్ డే బై డే అప్డేట్. నేను ఈ యొక్క జూబ్లీస్ ఎలక్షన్స్ లో సుమారుగా 28 యూట్యూబ్ ఛానల్కి నేను పబ్లిక్ బైట్స్ ఇచ్చాను. 6-7 ఛానల్కి స్క్రీన్ మీద చేశాను. సో 8-9 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఇలాగ అనేక అంశాలు, అంటే డే 1 to కూడా ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది ఈ జూబ్లీస్ ఎలక్షన్లో నా హార్డ్ వర్క్కి, నేను పెట్టిన ఎఫెక్ట్కి. అదేవిధంగా నేను మార్నింగ్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాను. 6 నుంచి నైట్ 1:32 వరకు కూడా నేను అంత రాస్తూ ఉంటాను. ఇదే అంశం పైన నవీన్ యాదవ్ గారు గెలిచాక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోతారు, ఓకే, బట్ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీ అనాలిసిస్ ప్రకారం? అంటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంటే బీసీ సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి ఇంకా ఇవ్వలేదు. సో కాబట్టి ఆల్రెడీ 2 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో మొన్న అజరుద్దీన్ గారికి ఇచ్చారు. ఏ మంత్రి పదవులు అనుకుంటున్నారు? అది చెప్పలేము. అంటే విద్యాశాఖ మనసులో ఉన్న పదవులు అంటే విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నవీన్ గారు ఇది ఎడ్యుకేటెడ్ కాబట్టి విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే చాలా మంది హోం మంత్రి అన్నారు కాబట్టి ఫస్ట్ టైం గెలిచిన క్యాండిడేట్ కి హోం మంత్రి ఇవ్వరు. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి హోం మంత్రి ఇవ్వలేదు. సో యంగ్ పీపుల్స్ కి ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వకూడదు. సో కాబట్టి విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో మనం ఏం చెప్పాము ఎగ్జాక్ట్ గా నిజంగా చెప్తున్నాను. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నా మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా నేను రిలీఫ్ అయ్యాను. అంటే నేను అనుకున్న జరుగుతుందా జరగదా, ఎంత ఎఫెక్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాను అన్న ఫీలింగ్ కూడా నాకు చాలా అనిపించింది. అంటే మీ పొలిటికల్ అనలిస్ట్ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం గెలిచే అభ్యర్థికి మరియు ఎవరైతే ఓటమి పాలైన అభ్యర్థికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. ఎందుకు గెలిచే వ్యక్తి గర్వం ఉండకూడదు, ఓడిపోయిన వ్యక్తి డిప్రెషన్ అవ్వకూడదు. సో గెలిచామని అస్సలు గర్వం ఉండకూడదు. సో ఎవరినైతే ఏ కేడర్తో అయితే ఈరోజు గెలిచారో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంత మనిషి తగ్గితే అంత ఎదుగుతాడు. మనిషి ఎదిగే వ్యక్తి కూడా తగ్గుతూ బతకాలి. సో మన ప్రొఫెషన్ పెరిగే కొలిది, మన హోదా పెరిగే కొలిది మనిషి తగ్గుతూ బతకాలి. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. సో కాబట్టి ఓడిపోయామంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను,
బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ సెంటిమెంట్ అనే అంశం తీసుకున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ కాదని డే 1 నుంచి చెప్పారు. అంటే కన్ఫర్మ్ నవీన్ యాదవ్ టికెట్ కన్ఫర్మ్ 3 days నుంచి కూడా గ్రౌండ్ సెంటిమెంట్ లేదని చెప్పారు. సార్ ఇదే అంశంపై అంటే ఫైనల్ గా నేను అడుగుతున్నాను, మా హిట్ టీవీతో మీరు ఎక్స్క్లూజివ్ గా షేర్ చేసుకున్నారు మీ అనాలిసిస్ ప్రకారం అయితే. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసిన వ్యక్తే గెలవబోతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కష్టం అనేది ఫెయిల్ అవ్వలేదు. సో మనిషికి నాకు పడుకునేటప్పుడు కూడా అదే ఆలోచన, లేచిన తర్వాత కూడా అదే ఆలోచన, టిఫిన్ తినేటప్పుడు కూడా నాకు ఏదైనా గుర్తొస్తే వెంటనే వెళ్ళి రాస్తాను, మళ్ళీ మర్చిపోతాం. సో మనం ఒక షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా అంశం గుర్తొస్తే వెంటనే ఆపేసి నేను రాసుకునేవాడిని. సో అది మళ్ళీ మర్చిపోతాం, తర్వాత మనం 2 hours కూర్చున్నా గుర్తురాదు. సో నేను చాలా ఎఫెక్ట్ పెట్టాను. ఆ ఎఫెక్ట్ చాలా 28 యూట్యూబ్ ఛానల్కి నేను బైట్స్ ఇచ్చాను, 8 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, 6 ఛానల్కి స్క్రీన్ మీద విశ్లేషణ చేశాను. మీ టీవీలో చేసిన నిన్న వీడియో కూడా ఆల్రెడీ వైరల్ అయింది. సో అన్ని ఛానల్ కంటే మీ దాంట్లో బాగా వచ్చింది. కానీ నిజంగా చెప్పాలంటే మీ సురేష్ గారు ఫోన్ చేసినప్పుడు నాకు నిజంగా ఎగ్జాక్ట్ గా అంత టైం లేదు, తక్కువ షెడ్యూల్లోనే చాలా బాగా వచ్చింది. నేను ఏవైతే సర్వేల మీద కూడా ఎగ్జిట్ పోల్స్ మీద చెప్పానో చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చూసారు కదా, ఇది ఎక్స్క్లూజివ్ గా మా హిట్ టీవీతో నిన్న షేర్ చేసుకున్నారు. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ఆయన ఈ 1000 అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు అని చెప్పేసి అయితే ఎక్స్క్లూజివ్ గా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి మంత్రి పదవి కూడా ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి అయితే ఆయన మాటలో మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అజయ్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, జూబ్లీ హిల్స్.